సుష్మాత్ సింధు నాని వ్లాగ్స్. సంక్రాంతి మొదలైంది, జనవరి వచ్చింది, న్యూ ఇయర్ అయిపోయింది, పిండి వంటలు స్టార్ట్ అయ్యాయి. సంక్రాంతికి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ అంతా ప్రిపేర్ చేయడానికి మా అత్తమ్మ ప్రో అన్నమాట మా వరకు, అండ్ సూపర్గా చేస్తారు. మేము 2.5 కిలో పిండి చేసుకొని చేసుకుంటున్నాము. అండ్ నేను మా అత్తమ్మకి మురుకులు వేస్తూ ఉన్నాను, ఆమె కాలుస్తూ ఉంది. మా వదినేమో చూస్తూ ఉన్నారు, టేస్ట్ చూస్తూ కన్నయ్యని పట్టుకొని ఉన్నారు. మా మామయ్య టేస్ట్ ఎక్స్పర్ట్ అనమాట, టేస్ట్ ఇన్స్పెక్టర్ అనొచ్చు. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ టేస్ట్ అండ్ సేస్ ద సాల్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో సాల్ట్ ఉందా లేదా అన్నీ తనే చెప్తారు. అండ్ తను మా మామయ్య బాగుంది అని చెప్పారు అంటే ఓకే ఫైన్ అని. మేము ఒక తప్పు చేసాము, ఏంటంటే ఏంటిరా స్వామి అస్సలు అవ్వట్లేదు అనుకుంటున్నాం. 1/2 అవర్ అయిపోయింది, 1/2 అవర్లో సగం పిండి అయిపోయి ఉండాలి, కానీ అసలు అవ్వలేదు. చిన్న స్టవ్ పెట్టుకున్నాం బయట, అండ్ బయట పెట్టుకుంటే అసలు కాలేదు. మళ్ళీ పెద్ద స్టవ్ తెచ్చి వేసుకున్నాము. అదంతా అయిపోయిన తర్వాత రీఫ్రెష్మెంట్ అనేది ఉండాలి కదా మైండ్కి. సో ఈవినింగ్ కోవూరుకి వెళ్ళాము. కోవూరులో పిజ్జా అవి తెచ్చుకుందామని వెళ్ళాము. అడ్రస్ నాకు ఇందాక ముందు వీడియోకి ఎవరో మెసేజ్ చేశారు ఎక్కడ అని, అది ఏంటి అని అడిగారు. కోవూరుకి వెళ్ళేది గుమ్మల దిబ్బకి పాటూరికి వెళ్తారు కదా, రోడ్డు మంద బయట అటు సైడ్ నుంచి ఇనుమడుగు వెళ్ళేది. అక్కడే మంద బయట కొంచెం ఫ్రంట్ పోతే అక్కడ టైంపాస్ హబ్ అని ఉంటుంది, అదేను. అండ్ అక్కడ రీజనబుల్ ప్రైజెస్గానే ఉంది. అంటే మేము పన్నీర్ తీసుకున్నాము 170, వాళ్ళ స్పెషల్ అయితే 200, 210 అలా ఉంది. అండ్ నేను వీడియో తీసుకుంటాను అంటే వాళ్ళు బాగా రెస్పాన్స్ అయ్యారు. ఆ అక్క అడిగాను నేను, ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నారు అని. అండ్ బేస్ ఎంత, ఫ్రెష్ ఏనా అని అడుగుతాంటే అమ్మ నేను చదువుకోలేదు అని అనింది. మనకి ఇప్పుడు చదువుతో ఏం పని ఉందండి, వర్క్ ఉంటే చాలు, ఎక్కడైనా బిజినెస్ పెట్టుకోవచ్చు. అండ్ అది ప్రిపేర్ చేసేది మాదే అనమాట. బేస్ అంతా వేసుకొని, అక్క పేరు అడగలేదు నేను, సారీ అక్క. కానీ ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్స్. అంటే నాకు ఏం నచ్చింది అంటే, నేను చీజ్ ఎక్స్ట్రా వేస్తారా అని అడిగాను, వేస్తే 30 అమ్మ అని చెప్పింది. అండ్ మీకు మాత్రం వేస్తాను అని చెప్పింది. అండ్ చాలా కైండ్ఫుల్, థ్యాంక్స్ అక్కకి. మోమోస్ చెప్పాము, మోమోస్ అంత ఇదిగా అనిపించలేదు మాకు, అండ్ పర్వాలేదు అని అనిపించింది. కానీ బర్గర్ 90 రూపీస్ వెజ్ బర్గర్. సో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, వెజ్ మాత్రమే దొరుకుద్ది అక్కడ, నో చికెన్. అండ్ మీరు ఒకవేళ ఎవరితో అన్నా ఒక స్మాల్ కిట్టి పార్టీ లాగా చేసుకోవడానికి అంటే రూమ్ కూడా ఉంటుంది అక్కడ. చూడండి, తనకి నాలెడ్జ్ ఉంది కానీ స్టడీ లేదు, కానీ ఆమె 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తుందంట. అండ్ సో స్వీట్ ఆఫ్ హర్ కదా. అండ్ ఆమెకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో ఎవరైనా కోవూరు నుంచి ఎవరైనా చూస్తే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ వాళ్ళ కిచెన్ అయితే నీట్గానే ఉంది. ఇవి మోమోస్, ఫ్రైడ్ మోమోస్ ఉన్నాయి అక్కడ. అండ్ ఫ్రైడ్ మోమోస్ కూడా నాట్ ఓకే నాట్ గుడ్ అనమాట. అండ్ అవి మనకి ఆన్లైన్ బాగా ఎంజాయ్ చేశాను. అంటే బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ వాళ్ళైతే హైజీనిక్గానే ఉన్నారు అండ్ నీట్గా చేస్తున్నారు కూడా, అండ్ సూపర్ టేస్ట్. అండ్ అక్కడైతే రీజనబుల్గా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇంకో ఆఫర్ ఏంటంటే 2 kgs అనుకుంటా, 2 kg 1 kg మనం కానీ ఐస్ క్రీమ్ తింటే 1/2 kg ఇస్తారంట. సో అది కూడా ఎవరికైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటే, మీరు ఎవరైనా పార్టీస్కి అలాగైతే అక్కడ ఆఫర్స్ ఉన్నాయి, గో అండ్ గ్రాప్ ద ఆఫర్స్, ఓకేనా. అండ్ మీరు నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ సంక్రాంతికి అందరూ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్గా. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్తో. రేపు మాత్రం ఆంధ్రాలో చాలామందికి తెలుసు, రేపు మాత్రం చికెన్ అండ్ నాటుకోడి చేసుకొని కమ్మగా ప్లేట్లో వేసుకొని తింటారు. టుమారో షోర్ నేను అదైతే పెడతాను, రీల్ కానీ పోస్ట్ కానీ. అండ్ చూడండి, నేను మా చిన్నల్లుడు మా వదిన వచ్చాము అండ్ ఇంటికి తీసుకెళ్తున్నాం. రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పాను కదా, సో ఇదే మెను. అండ్ సో మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం మా ఇంటికి. రిటర్న్ అయిపోయిన తర్వాత సో ట్రాఫిక్ చాలా 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 ట్రాఫిక్ ఉంది. 1 అవర్ పట్టింది మాకు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి.
ఫెస్టివల్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు కదండి. అక్కడ నుంచి వచ్చే కొద్దీ ఇక్కడ చాలా ఊర్లంతా రష్గా ఉంటుంది. ఇది పెద్నా బ్రిడ్జ్ దగ్గర చూడండి, అక్కడ ఎప్పుడు ఉంటాయి. ఇంకైనా బ్లాంకెట్స్ అవి కావాలంటే ఇది పెన్నా బ్రిడ్జ్ కింద పెన్నా రివర్ అనమాట. ఏమో మా పెన్నా నది కూడా చాలా పొంగిపోతుంది. అసలు పొంగిపోవడం అంటే అంత వాటర్ లేవు, ఎందుకో అసలు ఏం అర్థం కావట్లేదు. రైన్స్ పడితే మాత్రం సూపర్గా ఉంటుంది వాన. అండ్ మాకు నియర్గా పెన్నా రివర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రంగనాయలపేట అంటారు కదా, సో అక్కడికి కూడా రంగనాయలపేట దగ్గర ఉంటుంది. అండ్ ఇదంతా వచ్చి రైల్వే స్టేషన్. ఇవన్నీ నేరుగానే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి నవాపేట. మాకు ఇక్కడ నవాపేట దగ్గర ఏమన్నా పప్పులు అవి అలాంటివి ఉంటాయి కదా, అవి బాగా చీప్గా ఉంటుంది. అక్కడ నుంచి హోల్సేల్గా తెచ్చుకొని అందరూ అమ్ముకుంటారు. ఈవెన్ గూడూరుకి కూడా అక్కడ నుంచి వస్తుంది. ఇది వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్. ఇక్కడ ఫ్లవర్స్ బాగుంటాయి అండ్ ఫ్రూట్స్ కూడా బాగుంటాయి. అండ్ ఇటు సైడు మంచిగా వ్యూ అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ ఇంకా మా వదిన వాళ్ళ డాటర్ వచ్చింది, అంటే మా అత్తమ్మ వాళ్ళ మనవరాలు. ఆ అమ్మాయికి కజ్జికాయలు తినాలి అనిపిస్తే అందరం వాళ్ళు చేసుకుంటే మా ఇంట్లో ఆగిపోయారు. సో అందరం తలా ఒక పని పంచుకొని అందరం బెల్లము చక్కెర కజ్జికాయలు చేసుకున్నాము. అండ్ అది పిండి అండ్ వాటిని బాగా మిక్స్ చేసుకొని సూపర్గా వచ్చాయి. ఇలా పండగల్లో కలిసి మెలిసి మనం కానీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి. బంధువులు బాంధవ్యాలు అన్నీ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ మై బెస్ట్ పొంగల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.